కింద వచ్చిందండి. మొత్తం అయితే తీసేసాను. ఇలా చిక్కగా తీసుకోవాలండి. అంతేనండి, తాటి గుజ్జు అయితే ఇలాగ ఈజీగా తీసుకోవచ్చు. వాటర్ అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంతో తాటి రొట్టె అనేది వేసుకుందాము. ఎంతమందికి తాటి రొట్టె ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ నాకు బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను. ఇలా బెల్లం తురిమి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా మిక్స్ అవుతుందండి. ఇక్కడైతే మీకు పక్కా కొలతలతో చెప్తున్నానండి. మనం తీసుకున్న తాటి గుజ్జును ఇలా గ్లాస్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసులు తాటి గుజ్జు అయితే తీసుకుంటున్నానండి. మీరు ఇలా ఏదైనా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకుంటే మీకు కొలత అనేది ఈజీగా ఉంటుందండి. ఇలా నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా నేను 2 గ్లాసులు తాటి గుజ్జును అయితే తీసుకున్నానండి. ఇక్కడ నాకు తాటికాయ అయితే చాలా తియ్యగా ఉందండి. దానివల్ల నాకు బెల్లం అనేది తక్కువ పడుతుంది. 2 గ్లాసుల తాటి గుజ్జుకి 2 గ్లాసుల బియ్యం నూక అయితే వేసుకున్నానండి. ఇక్కడ నాకు తాటి గుజ్జు అనేది తియ్యగా ఉండడం వల్ల బెల్లం అనేది నేను గ్లాసులో సగమే వేసుకున్నాను. మీకు తాటిపండు టేస్ట్ చూడండి, అది కానీ తియ్యగా లేకపోతే బెల్లం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ అది తాటిపండు అయితే చాలా తియ్యగా ఉందండి. అందుకని నాకు 1/2 గ్లాసు బెల్లమే పట్టింది. ఇలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్ పాటు రెస్ట్ అయితే ఇవ్వాలండి. అప్పుడు మనకి బియ్యం నూక అనేది బాగా నానుతుంది. బెల్లం కూడా బాగా కరుగుతుందండి. ఒక 1 అవర్ పాటు దీనికైతే బాగా రెస్ట్ ఇవ్వాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 2 గ్లాసుల తాటి గుజ్జుకి 2 గ్లాసుల బియ్యం నూక, 1/2 గ్లాసు బెల్లం వేసుకున్నానండి. ఇలా ఇప్పుడైతే బాగా మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసేసి నేనైతే ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇస్తానండి. అప్పుడు మనకి బియ్యం నూక అనేది బాగా నానుతుంది. ఇలా 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, బియ్యం నూక అయితే బాగా నానింది. బెల్లం కూడా బాగా కరిగిందండి. ఫ్లేవర్స్ బాగా పడుతుంది బియ్యం నూకకి. ఇప్పుడు ప్యాన్ పెట్టానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకు రొట్టె అయితే బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రొట్టె కింద వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని దాన్ని రొట్టె మాదిరిగా చేసుకోవాలి. మొదటిసారి మా ఛానల్ కానీ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నేను రొట్టె మొత్తం వేసేసానండి. ఇలా రొట్టెగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని సమానంగా పరిచి పైన ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేము. ఒక 20 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. నాకైతే 30 మినిట్స్ పట్టింది కలర్ రావడానికి. కరెక్ట్గా 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు అంచుల చుట్టూ కలర్ వస్తుందండి, గోల్డ్ కలరు. అలాగ వస్తే మనకు ఒక సైడ్ అనేది రొట్టు ఫ్రై అయినట్టండి. అలా ఫ్రై అయిన తర్వాత రొట్టు వేరే సైడ్కి అయితే మనం తిప్పుకోవాలండి. ఇంకో ప్లేట్ సహాయంతో ఇక్కడ నేను రొట్టె అనేది తిప్పానండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఒక సైడ్ అయితే మంచి కలర్ వచ్చింది. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో సైడ్కి అయితే వేసుకోవాలి. రొట్టు వేసుకొని ఇంకో సైడ్ కూడా మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల్లో అనేది మంచి కలర్, గోల్డ్ కలర్ వస్తుందండి. నాకు 10 నుంచి 15 నిమిషాలు పట్టింది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. కానీ నాకు 10 నిమిషాల తర్వాత ఇలా చూడండి మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తాటి రొట్టె అనేది రెడీ అయిందండి. మనకు నచ్చినట్టుగా పీసెస్ అనేది మనం కట్ చేసుకోవచ్చండి. తాటి రొట్టె అనేది చల్లారిన తర్వాతే తినాలండి. వేడిగా ఉన్నప్పుడు తింటే మనకి చేదుగా ఉంటుందండి. అందుకని చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది మనకి తెలుస్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.